మా ఆయన పేరు శివశంకర్ సార్. పెళ్ళి నాకు 7 సంవత్సరాలు అవుతాను సార్. 7 సంవత్సరాల నుంచి 6 నెలలు కూడా నేను బాగుంటుంది సార్. 6 నెలల పైన నుంచి పిల్లలు కలగడం, మా ఆడబిడ్డది, మా అత్తది, మా మామది, ఇంట్లో వాళ్ళ మొగలది, వాళ్ళ బిడ్డలది అందరిది టార్చరే నాకు. పెళ్లి కాలేదు, బిడ్డలు కాలేదు నుంచి మొత్తం నా గోల్డ్ మొత్తం ఎత్తి పెట్టుకొని నన్ను బెదిరించి మీ అన్నకి ఇచ్చినాను అని చెప్పి కేసు పెట్టించి వాళ్ళే కేసు పెట్టి నా పైన మమ్మల్ని ఊరికి పంపించేసి పెళ్లి చేసుకొని ఊళ్ళో పిలిపించి మాట్లాడతాడు. అందరి మీద గొడవ చేసిన మా ఆడబిడ్డ వచ్చి మా అక్కని కొట్టింది. మళ్ళీ అన్నీ అయిపోయి మళ్ళీ నేనే వీళ్ళు ఎవరు ఏం చెప్పినా లేదు నా మొగుడే నాకు కావాలని చెప్పి నేను ఆటికి పోతే ఇప్పుడు వచ్చి నాకు చెప్పకుండా 6 నెలలు అయింది సార్. నాకు చెప్పని కూడా లేదు. మా ఆడబిడ్డలు ఇంకా వాళ్ళతో ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆయన రెండో పెళ్లి చేసినారు సార్. రెండో పెళ్లి చేసి ఇంటికి తీసుకొచ్చి పెట్టినాడు. నాకు తెలియదు 6 నెలలు అయింది పెళ్ళి. నాకు తెలియదు ఈ మధ్య ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి రోజు టార్చర్ నాకు, రోజు కొట్టేది. దాన్ని బయట పోండి నన్ను ఇచ్చి బయటేస్తారు. దాన్ని బయటకొని నన్ను ఇచ్చి నువ్వు అవసరం లేదు, నువ్వు పో, మీ అమ్మలతో మాట్లాడకూడదు, ఫోన్ నెంబర్ అంతా బ్లాక్ చేయించేది, ఊరికి పోకూడదు అనుకుంటు అనేది ఎవరితో మాట్లాడితే వాళ్ళు ఉంచుకొని వేస్తాను నేను. అక్రమ సంబంధాలు అంటగట్టలేదు నాకు. ఇవన్నీ చేస్తాను సార్. ఈ రోజు వచ్చిందన్న మొన్న వచ్చేసి ఎవరితో ఫోన్ కాల్ వచ్చేసింది అనేసి అక్రమ సంబంధం అంతా పెట్టుకొని నైట్ మొత్తం నన్ను కొట్టి పొద్దున్న నేను ఇంటికి వచ్చేయాలంటే నన్ను ఇంటికి పట్టుకొచ్చి లాక్కొచ్చేయాలంటే ఆయన ఫ్రెండ్ ఇద్దరు చేరి నేను నీటి క్లీన్ చేసేసి వెళ్ళిపోయినాడు సార్. వెళ్ళిపోయిందన ఈరోజు వచ్చింది. మొన్నే కంప్లైంట్ ఇచ్చాము సార్, వాళ్ళు ఎవరు లేరు అనేసి ఉండిపోయాము. ఈరోజు మళ్ళీ వస్తే అక్కడ ఆఫీస్ దగ్గర పోయి ఆఫీస్లో మాట్లాడతాం రాండా పోలీస్ స్టేషన్కి పోదామని పిలిస్తే నన్ను కొట్టేకొచ్చేసారు. నన్ను కొట్టేకొచ్చేదానికి మా అమ్మ వస్తే మా అమ్మని ఎక్కి తన్నేసి అందరినీ కొట్టేకొస్తాడు సార్. మాట్లాడేసి అందరినీ కొట్టినాడు సార్ పట్టుకొని. ఆయన కొట్టినాడు బాగా పట్టుకొని. రాధా పాప 15 ఏళ్ళు సార్. వాళ్ళు వచ్చేసి బీహార్ అండి సార్. వాళ్ళు ఇక్కడే సెటిల్ అయ్యేదంట. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు ఎవరు లేకుండానే ఇచ్చేసినారు సార్. వీళ్ళంతా మాట్లాడి వీళ్ళు పెద్ద మనిషి చేరి పెళ్లి చేసినారు సార్. నేను నీ వల్ల ఏమవుతుంది అది చేసుకో అని అంటారు సార్. ఈఎంఐ సార్. నన్ను బయట పోవే నన్ను కొట్టేకొస్తుంది సార్ ఇంట్లో నుంచి. నువ్వు బయట పోవేంటి, నువ్వేమి బయట పోలేదు, నన్ను బయట పో ఉంటుంది సార్. చూడండి సార్ ఎంత బాగా ఫోటోలు దిగినారు. ఇది మా పెళ్లి ఫోటో సార్. ఇది మా పెళ్లి ఫోటో. అమ్మాయి నైట్ మొత్తం కొట్టినారు సార్. నన్ను నైట్ మొత్తం కొట్టేసి కొంచెం నీళ్ళు కూడా ఇవ్వలేదు సార్. ఈడే నిల్చుకొని ఆర్చి దగ్గర నిలబెట్టినారు సార్. నన్ను నిలబెట్టేసి తెల్లారితే జుట్టు పట్టులా కార్లో వేసుకుని ఇంటి దగ్గర వచ్చి నేను దిగాలంటే నన్ను తోసేసి వెళ్ళిపోయారు సార్. ఆయన ఫ్రెండ్ ఇచ్చేది ఇంకా జరుగుతూ ఉంది సార్. నన్ను ఫుల్గా టార్చర్, ఫుల్గా కొట్టేది. ఏకే తిని నా ఒళ్ళు మొత్తం పుండైపోయింది సార్. ఇట్లా మొదలు నాకు వద్దు సార్, నాకు న్యాయం కావాలి సార్. నాకు న్యాయం జరగాలనేసి వీటి దాకా వచ్చింది సార్. నేను న్యాయం అంటే ఎలాంటి న్యాయం కోరుతాను? నేను ఇప్పుడు తాళి కట్టేసి వదిలేసాను, నేను ఎట్లా సార్ బతికేది? నువ్వు తాళి కట్టకపోతే కూడా నేను ఎట్లా బతుకుంటాను? కట్టేసి వదిలేసి నేను ఎట్లా సార్ బతికేది? ఆ పాపకు వచ్చి 15 సంవత్సరాలు సార్. మైనర్ సార్. ఇంకా మైనారిటీ కూడా తీరలేదు సార్. ఆ పాపకి 15 ఏళ్ళు. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ అంట ఆ పాపకి. నాకు రీసెంట్గానే తెలిసింది. ఇంటికి తీసుకొని వస్తే మా ఆడబిడ్డ నోటికి వచ్చినట్లంతా మాట్లాడతారు సార్. నాకు న్యాయం కావాలి సార్. నాకు న్యాయం జరగాలి సార్. 8 ఏళ్ళ నుంచి టార్చర్ పడి నా వల్ల అవుతా ఉండేది సార్. నాకు న్యాయం కావాలి సార్. నాకు న్యాయం చేయండి సార్ దయచేసి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.